హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. కాకపోతే కొంచెం ఈ మధ్య హెల్త్ ఇష్యూ వల్ల ఫీవర్ వచ్చింది, మళ్ళీ అట్లా టైప్లో వచ్చినాయి అనమాట. సో అది తగ్గడానికి రోజు నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను అనమాట. మార్నింగ్ పూట జ్యూస్ తాగుతున్నాను, ఈవినింగ్ కల్లా 1.5 లీటర్స్ది అది కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. సో అట్లా ఒక 5-6 రోజులు చేస్తూ ఉంటే తగ్గిపోయింది. ఇప్పుడు నుంచి కొంచెం పర్లేదు. ఈరోజు మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఎట్లనో అనిపిస్తుంది, తర్వాత తాగంగా బాగానే ఉంటుంది. కానీ చాలా మంచిది, బ్లడ్ ఎక్కువ వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, బూస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఒక రోజు ఇంత గ్లాస్ తాగితే చాలా అనమాట, ఎక్కువ అవసరం లేదు. అది మీ ఇష్టం, ఎక్కువైనా తాగొచ్చు. కొంతమంది పాలు పోసుకుంటారు, కొంతమంది ఉట్టి వాటరే పోసుకుంటారు. నేనైతే వాటర్ పోసాను, పాలు పోసాను, రెండు పోసాను అనమాట. రెండు పోసి చేశాను అనమాట. అంటే నేను తాగలేకపోయాను అనమాట, ఉట్టిగా వాటర్ పోసి చేస్తే నేను తాగలేకపోయాను. సో అందుకని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని తాగితేనేమో బాగుంది. ఆపైంది.
రోజు గ్లాస్ తాగుతున్నాను, ఎక్కువ ఏం తాగట్లేదు. అది కూడా కొంచెం కొంచెం క్యారెట్ను, హాఫ్ క్యారెట్, సగం క్యారెట్, ఇంతే క్యారెట్, బీట్రూట్ ఇంత, ఒక చిన్న గడ్డ వేసి చేశానమాట. ఇంకా ఉంది, ఇంకో గ్లాస్ అవుతుంది, అది తీసి పెడతాను. అది తీసి మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మన ఫ్రిడ్జ్లో, సో వాటిల్లో కూడా పోసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో అవి పీసెస్ లాగా అవుతాయి. అప్పుడు మనం కావాలనుకున్నప్పుడు వాటర్స్లో అవి ఒక 4 వేసేసామనుకోండి, బాగుంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అవి ఇప్పుడు నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి పీసెస్ అవుతాయి కదా, అవి కలిపి ఫొటోస్లో వేసుకొని తాగేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేసాను కదా, ఇంకా అవన్నీ ఈ ఐస్ క్యూబ్ దాంట్లో వేస్తున్నాను. వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్ పీసెస్ అవుతాయి కదా, ఆ పీసెస్ తోటి కొంచెం వాటర్ కలుపుకొని నెక్స్ట్ డే తాగవచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా తాగవచ్చు. సో అలా నేను చేసినవి మాత్రం అలా ఒక ట్రేకి వచ్చినాయి, హాఫ్ ట్రేకి వచ్చినాయి. అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇలా పీసెస్ అవుతాయి అన్నమాట. అలా పీసెస్ అయితే ఐస్ క్యూబ్స్ అవుతున్నాయి. ఐస్ క్యూబ్స్కు అలా తీసుకొని ఒక 2-3 అలా తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే అవి కరిగే వరకు వాటర్ వేసుకొని అవి తాగినా కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అలా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్టీగా ఉంది. అసలు బాగోదు అనుకున్నాను కానీ బాగుంది. అలాగే తాగితే కూడా రక్తం ఎక్కువ పెరిగిద్ది, సో ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అలా అనమాట. అలా అని నేను చూసాను కదా, సో అవి కరిగేదాకా వాటర్ సెషన్ చేసుకొని తాగేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.